గుడ్ మార్నింగ్ పేరెంట్స్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు జవహర్ నవోదయ విద్యాలయ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక మోడల్ పేపర్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఇనీషియలీ మనం చూసినట్లయితే ఒక క్వశ్చన్ అనేది సిమిలర్ ఇన్ సమ్ వే ఆర్ వన్ ఫిగర్ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మిగతావన్నీ సిమిలర్గా ఉంటే ఒక ఫిగర్ మాత్రం ఆడ్ వరల్ అనమాట. సో అది బి అనేది మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే మిగతావన్నిటికీ సైడ్స్ ఉన్నాయి, వీటికి సైడ్స్ మాత్రం లేవు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ బి అనేది మళ్ళీ రైట్ ఆన్సర్ అనమాట, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ కలర్ అనేది డాట్ ఉంది, మిగతా దాంట్లో డాట్ లేదనమాట, బ్లాక్ కలర్ లేదు. నెక్స్ట్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే వీటిలో ప్రతి ఒక్క దాంట్లో చూసినట్లయితే ఇట్లా ట్రయాంగిల్స్ అనేది మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ట్రయాంగిల్ మాత్రము వీ హ్యావ్ ఎ డిఫరెంట్ వన్, అండ్ రెక్టాంగిల్లో కూడా ఉంది. ఆడ్ వన్ అనేది డి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే వాటి యొక్క ఈ కర్వ్స్ అనేది బయటకు ఉన్నాయి, ఇది మాత్రం లోపలికి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఏంట్రా అంటే ఇది ఎలా ఉందో అది కూడా అలాగే ఉండాలన్నమాట. ఫిఫ్త్ వన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కరెక్ట్గా సేమ్ అలాగే ఉంది. సిక్స్త్ బొమ్మ ఎలా ఉందో అదేవిధంగా ఏ కూడా అలా డిటోనే ఉంది. నెక్స్ట్ ఏంటంటే సెవెంత్ వన్ చూసినట్లయితే సి అలాగే సేమ్ డిటో ఉందని చెప్పుకోవచ్చు, మిగతా అనేది తేడాగా ఉన్నాయి. 8 కూడా బి అనేది సేమ్గా ఉంది, అలాగే ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ 9th వన్ చూసినట్లయితే ఇక్కడ ఏ ఫిగర్ అయితే కంప్లీట్ ఫిగర్ అవుతుంది ఒకసారి ఈ ఇన్సర్ట్ చేయడం వల్ల అంటే 9th వన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 10th వన్ మనం చూసినట్లయితే ఇక్కడ సి అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా 11th వన్ ఏ అని మనం తెలుసుకోవచ్చు. 12th వన్ మాత్రము ఇక్కడ డి అని మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఆ డి అనేది దాంట్లో పెడితే ఆటోమేటిక్గా అక్కడ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనము అదేవిధంగా చూసినట్లయితే 4th ఫిగర్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్, అంటే ఇక్కడ 4th ఫిగర్ చూసినట్లయితే ఈ మూడు ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఈచ్ ఫిగర్ అనేది ఒక సైడ్ అనేది కార్నర్ వెళ్తుందన్నమాట. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే ప్లస్ అనేది ఈ విధంగా 90 degrees అనేది 90 ఒక మూమెంట్ అనేది ఒక స్టెప్ మూమెంట్ ఫ్రంట్కి తీసుకుంటుంది అనమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్కటి మనము చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 14th వన్ ఏమొస్తుంది నెక్స్ట్ అంటే మనము ఇక్కడ ఒక్కొక్క సైడ్ అనేది మిస్ అవుతుంది, కాబట్టి 14th వన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెన్ ఇట్ కమ్స్ టు 15th వన్ హియర్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఇన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 16th వన్ ఏంటంటే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద 16th క్వశ్చన్. వెన్ ఇట్ కమ్స్ టు ద 3rd అండ్ 4th, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఫిగర్స్లో 4th ఫిగర్ ఏది ఉంటుంది అని గెస్ చేయాలి. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే 17th వన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే మీరు చూడండి ఏ విధంగా అయితే ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అయింది, అదేవిధంగా నెక్స్ట్ ఫిగర్ కూడా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ కావాలా. అవుటర్ ఈ రెక్టాంగిల్ లాగా ఉండేది హాఫ్ రెక్టాంగిల్, నెక్స్ట్ మిగతా ఇది ఆపోజిట్లో మూమెంట్ వచ్చిందనమాట. నెక్స్ట్ 18th వన్ ఆన్సర్ అనేది బి ఉంటుంది. సో రీజన్ ఏంటంటే ఇవన్నీ మనం చూసినట్లయితే ఇక్కడ దీంట్లో డయాగనల్లీ అనేది మనం చూడొచ్చు, ఇక్కడ బి అనేది మాత్రము డయాగనల్లీ అనేది రాదు, ఎందుకంటే వాడు ఫస్ట్ డయాగనల్లీ ఇవ్వలేదన్నమాట. ఒకసారి సైడ్స్ నుంచి కట్ చేయడం జరిగింది, ఇంకొకసారి డయాగనల్ నుంచి కట్ చేయడం జరిగింది, కాబట్టి నెక్స్ట్ వచ్చేది సైడ్స్ నుంచి కట్ అయింది, కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెన్ ఇట్ కమ్స్ టు 19th వన్ దీంట్లో ఏంటంటే మనకి సి అనేది రావడం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ పెంటగాన్ అనేది ట్రయాంగిల్ లోపల రావడం జరిగింది, అదేవిధంగా సర్కిల్ అనేది రెక్టాంగిల్ లోపల రావడం జరుగుతుందన్నమాట. క్వశ్చన్ ట్యాగ్ అనేది ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ మనకి 20th వన్ అనేది ఇక్కడ బి అనేది రావడం జరుగుతుంది, బట్ అక్కడ మార్క్ అనేది ఈ విధంగా రైట్ సైడ్ బెండ్ అయి ఉంటుంది. ఈ కింద ఇచ్చిన ఈ ఫిగర్స్ తోటి ఏ ఫిగర్ ఫామ్ చేయొచ్చు అంటే ఏ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే రెండు ట్రయాంగిల్స్ ఉన్న రెక్టాంగిల్స్, అదేవిధంగా రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒక స్క్వేర్ అనేది మనం చూడొచ్చు, దాంతో ఈ విధంగా ఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. 22nd కూడా చూసినట్లయితే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ విత్ ద ఫిగర్స్ అనమాట.
నెక్స్ట్ వీ హ్యావ్ 23rd ఎక్కడ ఎంబెడెడ్ అయిందంటే ఇది మనము సి తోటి ఈ విధంగా ఫామ్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 24th చూసినట్లయితే ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి, ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక లైన్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మిర్రర్ ఇమేజ్ చెప్పాలి. మిర్రర్ ఇమేజ్ మనం చూసినట్లయితే ఎక్స్ అండ్ వై మనం చూసినట్లయితే ఏ విధంగా లాటరల్ ఇన్వర్జన్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్స్ అండ్ వై లాటరల్ ఇన్వర్జన్ అనేది మనము ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. 369 చూసినట్లయితే ఏ విధంగా లాటరల్ ఇన్వర్జన్ అనేది, దట్ ఈజ్ ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 28 చూసినట్లయితే మనకి ఇక్కడ ఏ విధంగా అయితే మిర్రర్ అనేది డౌన్ బిలో ఉందో దాన్ని ఏ విధంగా క్రాస్ చేసి చూసినామో అది ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ విత్ దట్. సో లైక్ దట్ ప్రతి ఒక్కటి మనకి నెక్స్ట్ పేపర్ అన్ఫోల్డింగ్ చేసి ఏమొస్తుంది అంటే ఇక్కడ మనం పిక్చర్ చూసినట్లయితే పేపర్ అన్ఫోల్డింగ్ చేసినామంటే వీ గెట్ ద ఆన్సర్ యాజ్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇన్ దిస్. సో మనం చూడాలి హౌ దట్ హ్యాస్ కమ్ అనేది, యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ద ఆన్సర్ ఇన్ ఇట్. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ యూజువల్ డి అనేది రావడం జరుగుతుందన్నమాట. సో యూ గో త్రూ దిస్. నెక్స్ట్ వీ హ్యావ్ 30th మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పేపర్ ఫోల్డ్ చేసి ఒకసారి అన్ఫోల్డ్ చేసినామంటే ఇక్కడ మనకి సో 1 ఫోల్డ్ మాత్రమే జరిగింది కాబట్టి ఐఎమ్ వెరీ సారీ, హియర్ యూ గెట్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ ఇట్. ఇక్కడ బి అనేది రాయడం జరిగింది, ఇట్స్ నాట్ బి అనమాట. బట్ ఇక్కడ 1 ఫోల్డింగ్ అనేది జరిగింది, ఇట్స్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే ఒక ఫోల్డ్ అనేది జరిగింది, దాని తర్వాత ఇంకొక ఫోల్డ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఏమవుతుందంటే 2 ఫోల్డ్స్ అనేది జరగడం జరిగిందన్నమాట. సో ఆ విధంగా ఫస్ట్ ఫోల్డ్కి సెకండ్ ఫోల్డ్కి చేస్తే మనకి ఈ విధంగా మనకి వీ గెట్ ద ఆన్సర్ ఇన్ ఇట్ యాజ్ యూజువల్. సో వీ గెట్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ ఇట్. నెక్స్ట్ వీ హ్యావ్ 31st చూసినట్లయితే ఇక్కడ పేపర్ని ఈ విధంగా కట్ చేసి ఫోల్డ్ చేసి కట్ చేస్తే మనకి బి అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది, ఎందుకంటే హియర్ ద కట్టింగ్ అనేది పోర్షన్ అనేది లోపలికి ఉంటుంది, బయటకు అనేది ఉండదు. సో 32nd మనం చూసినట్లయితే ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్టర్ కట్టింగ్ దాట్ యాజ్ యూజువల్ వన్స్ యూ ఓపెన్ ఇట్ ఏ అనేది రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మిస్సింగ్ పార్ట్ ఏంటి అంటే ఏ పార్ట్ దాంట్లో ఎంబెడ్ చేస్తే క్లియర్ అవుతుంది అంటే కంప్లీట్ అవుతుందంటే దట్ ఈస్ డీ పార్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 34 చూసినట్లయితే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే ఇక్కడ ఏ అనేది రావడం జరుగుతుంది, ఎందుకంటే పైన అనేది 2 ఈ విధంగా డాటెడ్ లైన్స్ ఉన్నాయి, కింద మాత్రము డైరెక్ట్గా మనము ఏ అనేది మనం చూడొచ్చు. 35th చూసినట్లయితే ఇక్కడ బి అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, బట్ అక్కడ బ్లాక్ అనేది కంపల్సరీ ఉండాలి, ఇక్కడ బ్లాక్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా హైలైట్ చేయడం జరిగింది. 36 మాత్రము ఇక్కడ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. హౌ యూ కెన్ ప్లేస్ దట్ ఫిగర్. ఏ ఫిగర్ ఈ విధంగా దాగి ఉంది అంటే ఈ ఫిగర్ చూసినట్లయితే ఎక్కడ దేంట్లో దాగి ఉందంటే ఇప్పుడు దీని ప్రకారం మనం చూస్తే 37th ఏ అనేది చూసినట్లయితే దాంట్లో మనము ఈ విధంగా దాగి ఉందని చెప్పుకోవచ్చు. 38 చూసినట్లయితే సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ దాట్. 39 చూసినట్లయితే వీ హ్యావ్ ద బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ దాట్, వాట్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ దాట్. 40th చూసినట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ అనేది డి అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్యాసేజ్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ప్యాసేజ్ మనకి హౌ ద ప్యాసేజ్ హ్యాస్ బీన్ గివెన్ అంటే ఆ ప్యాసేజ్ మనకి కార్డ్ జోన్ లెమింగ్, మనము ఆ ప్యాసేజ్ అనేది మనము చూసుకోండి ఏమేమి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది అనేది. ఇది ఒక ప్యాసేజ్ అనేది రావడం జరుగుతుంది, ఆ ప్యాసేజ్ మీరు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. కార్డ్ జోన్ లెమ్మింగ్స్ ఆర్ వన్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్స్ బిలాంగ్స్ టు యూరోప్. దెర్ ఈస్ ఎ స్ట్రేంజ్ థింగ్స్ అబౌట్ దెమ్. దే లీవ్ దేర్ ప్లేస్ అండ్ గో టువర్డ్స్ సీ వన్స్ in every 2 or 3 years. They do not stop their journey through. They come across any deep forest, rivers, valleys. Finally they reach sea. They swim in the sea. They continue their swimming until they die there. There is no answer why they are doing this, but generally if their population grows they begin their journey for food to another place. In their way they feel the sea as a river. Scientists say that they could swim in the sea, but they could not reach the other end. Finally they die. దీని ప్రకారం మనం చూసినట్లయితే లెమింగ్స్ అనేది ఏంటంటే కొంగలు అనమాట. ఈ విధంగా అవేంటంటే ప్రతి ఒక్క ప్లేస్లు ఇవి తిరుగుతాయి, ఫారెస్ట్ కానీ ప్రతిదీ అవి తిరిగిన తర్వాత అది దే గో టువర్డ్స్ సీ వన్స్ ఇన్ ఎవ్రీ 2 or 3 years అనమాట, వెళ్తాయి అనమాట. ఆ విధంగా తిరిగి లాస్ట్కి అవి సీలోకి వెళ్ళి అవి అక్కడే చనిపోతాయి అన్నమాట, సీలో స్విమ్మింగ్ చేస్తూ. సో ఇక్కడ ఏంటంటే
అంటే ఇది 1 or 2 ఇయర్స్ నుంచి ఈ విధంగా అవి ఏం చేస్తాయి అంటే ఈ విధంగా మనము ఎవ్రీ 2 ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే సముద్రానికి వెళ్తాయని మనం తెలుసుకోవచ్చు. సో 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత ఇవి సముద్రానికి వెళ్ళిపోతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అకార్డింగ్ టు సైంటిస్ట్ లెమింగ్స్, ఇక్కడ ఏంటంటే ఈ లెమింగ్స్ అనే పక్షులు లైక్ ద సీ యాజ్ రివర్ అనమాట. సో అవి ఈ విధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వాళ్ళకి ఈ విధంగా లైక్ చేస్తాయి. సముద్రంలో వెళ్ళడానికి వాళ్ళకు సముద్రం అనేది ఒక రివర్ లాగా అనిపిస్తుంది అనమాట. వాట్ ఈజ్ మీన్ బై ద ఫారెస్ట్ ఇంటూ విచ్ ఈవెన్ యాంట్స్ కాంట్ ఎంటర్ అంటే ఇక్కడ చీమలు దూరం చిట్టడివి అంటారు, అంటే అట్లా డీప్ ఆ ఫారెస్ట్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దే డై దేర్ ఇన్ ద సీ, వేర్ ఇట్ దే డై అంటే ఎక్కడ చనిపోతాయంటే అవి సముద్రంలో చనిపోతాయి. ఎందుకంటే ఆ సముద్రాన్ని మనము ఆ లాస్ట్కి అది సముద్రంలోకి వెళ్ళి చనిపోతాయి. ఇన్ ద అబోవ్ ప్యాసేజ్ అండ్ విచ్ ఇష్యూ హ్యాస్ నో ఆన్సర్ అంటే ఎందుకు అవి లెమింగ్స్ అనేది ఈ విధంగా సముద్రం వైపు వెళ్ళి చనిపోతాయి అని చెప్పి ఆ ఆన్సర్ అనేది ఎవరు కనిపెట్టలేకపోయారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ న్యూస్ అనమాట. ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు అనమాట. నెక్స్ట్ యాంట్స్ ఆర్ సోషల్ beings like humans, depending on where they live, depending on their type. Each group has nearly 1 lakh ants. Each group has queen, laborers, soldiers and males. In a group there will be more laborers than others. ఇక్కడ ఏంటంటే యాంట్స్ అనేది 1 lakh యాంట్స్ అనేది ఉన్నాయి. వాటిలో క్వీన్స్ ఉంటాయి, లేబరర్స్ ఉంటాయి, సోల్జర్స్ ఉంటాయి, మేల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క గ్రూప్లో మోర్ లేబర్స్ దాన్ అదర్స్ అనమాట. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ద డాటర్స్ ఆఫ్ క్వీన్ అండ్ ఇవన్నీ డాటర్స్ ఆఫ్ క్వీన్ అండ్ అని చెప్పుకోవచ్చు. బట్ దే డు నాట్ హ్యావ్ వింగ్స్, దే డోంట్ హ్యావ్ ఎబిలిటీ టు గివ్ బర్త్ అనమాట. వాటికి వింగ్స్ ఉండవు, వాటికి ఎబిలిటీ టు బర్త్ అనేది దానికి ఉండవు అనమాట. దీస్ యాండ్ గ్యాదర్ ఫుడ్ అండ్ ప్రొవైడ్ ఇట్ టు అదర్ యాండ్స్ అండ్ బ్రింగ్ దెమ్ యాజ్ స్లేవ్స్ అనమాట. సో ఈ యాండ్స్ అనేది ఫుడ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్లేవ్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే so here in fact they are the daughters of queen ant, but they do not have wings, they don't have ability to give birth. These ant gathers food and provide it to other ants and bring them as slaves anamata. So male ants are small in size, they have the wings, but in the reproductive action with queen ant, male ant will die and queen will lose its wings. So ikkada evaraithe male ants unnayo avi ప్రొడక్షన్ జరిగిన తర్వాత అవి చనిపోతాయి. దాని తర్వాత క్వీన్ యాంట్స్ అనేది వాళ్ళ వింగ్స్ అనేది లాస్ట్ అయిపోతాయి. అండ్ బ్రీడింగ్ రెస్ట్ ఆఫ్ ఇట్స్ లైఫ్ ఆల్. సో బ్రీడింగ్ అనేది లైఫ్ టైం అనేది బ్రీడింగ్ చేయడం జరుగుతుంది. సోషల్ బీయింగ్ స్టేయింగ్ విత్ అదర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యాంట్స్ అనేది వన్ ఆఫ్ ద సోషల్ అనిమల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సోషల్ బీయింగ్ విత్ అదర్స్ అని చెప్పుకోవచ్చు, స్టేయింగ్ విత్ అదర్స్. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ యాంట్స్ విచ్ డూ లివ్ మోర్ అంటే ఇక్కడ ఫీమేల్ యాంట్స్ అనేది ఎక్కువగా బ్రతకడం జరుగుతుందన్నమాట. ఆఫ్టర్ ద రిప్రొడక్టివ్ యాక్షన్ ద మేల్ యాంట్స్ ఏమవుతాయంటే చనిపోతాయన్నమాట. ఇక్కడ సోల్జర్ యాంట్స్ అంటే ఏం చేస్తాయంటే ఈ సోల్జర్స్ యాంట్స్ అనేది ఫుడ్ గ్యాదర్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద స్మాల్ సైజ్ యాంట్స్ అంటే ఇక్కడ చిన్న సైజ్ యాంట్స్ ఇలా ఏంటివి అంటే మేల్ యాంట్స్ అనేది మనం చూసినట్లయితే దే ఆర్ ఇన్ ఏ స్మాల్ సైజ్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద బర్డ్ owl can turn its head back. Its body structure is much suitable for this. They can see things far away. They cannot see those close to the eye. This is because the owl cannot rotate their eyes. Owls can only see the things that are quite opposite to the eyes rather than the rest of the body, rest of the birds. Feathers are around their eyes, so they have focusing attention. ఈ గుడ్లగూబ అనేది తన హెడ్ని 180 degrees రివర్స్ తిప్పుతుంది అనమాట. దానికి కెపాసిటీ అనేది ఉంది, ఆ బాడీ స్ట్రక్చర్ అలా ఉందన్నమాట. విచ్ కెన్ నాట్ సీ దోస్ క్లోజ్ టు ద ఐస్. ఏవైతే కళ్ళకు దగ్గరగా ఉందో అది చూడలేదన్నమాట, కానీ దూరంగా ఉండేది మాత్రము చూడగలుగుతుంది. ఇది క్వైట్ ఆపోజిట్ మాత్రమే చూడగలుగుతుంది. వీటికి ఫెదర్స్ అనేది ఉన్నాయి అరౌండ్ దెర్ ఐస్, సో దే హ్యావ్ ఫోకసింగ్ అటెన్షన్. కాబట్టి ఫోకసింగ్ అటెన్షన్ ఉందని చెప్పుకోవచ్చు. దెర్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్స్ ఆన్ దేర్ హెడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్స్. దే ఆర్ ఫెదర్స్
దే గో అవుట్ ఫర్ ఫుడ్ ఓన్లీ ఇన్ ద నైట్స్ దో దే కెన్ సీ క్లియర్లీ ఇన్ డే టైమ్ దే హ్యావ్ గుడ్ విజన్ ఇన్ నైట్స్ అనమాట. సో దీని ప్రకారం చూసినట్లయితే ఇవి క్లియర్లీ డే టైం మాత్రమే చూస్తాయి. దే కెన్ సీ క్లియర్లీ ఇన్ దే గో అవుట్ ఫర్ ఫుడ్ ఇన్ ద నైట్స్ దో దే కెన్ సీ క్లియర్లీ ఇన్ డే టైమ్ దే హ్యావ్ ఎ గుడ్ విజన్ ఇన్ నైట్స్. అవి డే టైం చూసినా కూడా నైట్ టైమ్స్ చాలా బాగా క్లియర్ విజన్ అనేది మనం చూడొచ్చు. సో వీటి యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్స్ కూడా ఈ విధంగా తల మీద ఈ విధంగా చూడొచ్చు మనము. బట్ ఇట్స్ నాట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్స్, దే ఆర్ ఫెదర్స్ అనమాట. అది దాని ఫెదర్స్ అని మనం తెలుసుకోవచ్చు. సో వాళ్ళు ఫుడ్ కోసం అనేది నైట్ టైం మాత్రమే వెళ్తాయి అని చెప్పుకోవచ్చు. ఓవల్స్ కెన్ సీ థింగ్స్ విచ్ ఆర్ ఫార్ ఫ్రమ్ దేర్ ఐస్. ఎక్కడ ఓవల్స్ అనేది ఏదైతే దూరంగా ఉందో అవి బాగా క్లియర్గా చూస్తాయన్నమాట. ఓవల్స్ అనేది దే కెన్ సీ థింగ్స్ నైట్ క్లియర్లీ, రాత్రిపూట చాలా క్లియర్గా కనపడతాయి. వాట్ ఈస్ ద స్పెషలైజేషన్ ఆఫ్ ద ఓవల్ అంటే గుడ్లగూబ యొక్క స్పెషలైజేషన్ దే కెన్ టర్న్ దేర్ హెడ్స్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ దేర్ అరౌండ్ ద ఐస్ ఆఫ్ ఓవల్ అంటే ఫెదర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఈకలు మాత్రమే దే ఆర్ అరౌండ్ దేర్ ఐస్ అని మనం గుర్తుంచుకోవాలి. కెపాసిటీ అంటే ఎనర్జీ అని మనం తెలుసుకోవచ్చు. సో మనము తెలుసు కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే ఎనర్జీగా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మనకి జనరల్లీ 4-legged animal హ్యాజ్ ఎ లాంగ్ టైల్ సో ఇట్ కెన్ స్టిర్ ఫ్లీస్. 4 కాళ్ళు ఉన్న అనిమల్స్కి ఖచ్చితంగా టైల్ అనేది ఉంటుంది. అది ఈ విధంగా దోమలు కానీ ఈగలు కానీ అది తోమడానికి తోలడానికి ఈజీగా యూజ్ అవుతుంది. మెడ, నాలుక అనేది పూర్తి బాడీ కవర్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మస్కిటోస్ ఎట్సెట్రా అవన్నీ చెప్పుకోవచ్చు మనము. Its tail can touch the half of the body with the help of its long neck and tongue. It can clean the other parts of the body. An elephant has got big body but its tail is small. Though it has a trunk, it cannot touch all of his body అన్నమాట. తనకు ట్రంక్ ఉన్నా కూడా ఎలిఫెంట్కి అతి పెద్ద చెవులు ఉన్నాయి కదా, ఆ చెవులతోటే ఆ ఈగలు కానీ ఏదైనా కానీ అది ఒక్కసారిగా అది విండ్ అనేది మనం చూడొచ్చు. ఇట్స్ ఇయర్ విల్ హెల్ప్ అనమాట. ఇక్కడ తన చెవులు మాత్రమే హెల్ప్ చేస్తాయి ఎలిఫెంట్కి అయితే, ఎందుకంటే దాని తోక కానీ ట్రంక్ కానీ చిన్నగానే ఉంటాయి అన్నమాట. ఇట్ కెన్ స్టిర్ క్రియేచర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ బిగ్ ఇయర్స్. దే ఆర్ లైక్ ఇట్స్ రేస్ అనమాట. వాళ్ళ యొక్క చెవులు అనేది దే ఆర్ లైక్ ఇట్స్ రేస్ అని చెప్పుకోవచ్చు. అన్ ఎలిఫెంట్ కాంట్ బియర్ హీట్ సో ఆఫ్టర్ ఇట్స్ బాత్ ఇట్ స్ప్రింకిల్స్ మడ్ అండ్ శాండ్ ఆన్ ఇట్స్ బాడీ. ఒక ఎలిఫెంట్ అనేది హీట్ అనేది తట్టుకోలేదన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ బాత్ చేస్తూ వచ్చిన తర్వాత తన బురద అనేది తనకు పూర్తిగా కప్పుకుంటుందన్నమాట, తన బాడీ మెయింటైన్ చేయడానికి. అంతేకాకుండా మైక్రో బ్లడ్ వెజల్స్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ఇట్స్ ఇయర్. ఇక్కడ మైక్రో బ్లడ్ వెజల్స్ అనేది మనము తన చెవులో చూడొచ్చు మనము. అండ్ దే ఆఫెన్ షేక్ దేర్ ఇయర్స్ అండ్ బ్లడ్ బికమ్ కూల్ అనమాట. ఆ విధంగా ఇయర్స్ షేక్ చేయడం వల్ల తన బ్లడ్ కూడా కూల్ అవుతూ ఉంటుంది అనమాట. వాట్ డూ హెల్ప్ అనిమల్స్ టు క్లీన్ ఇట్స్ బాడీ అంటే టెయిల్, నెక్, టంగ్ ఈ 3 అనేది ఏంటంటే అనిమల్స్కి క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ద బాత్ వై ఎలిఫెంట్స్ డిడ్ స్ప్రెడ్ మడ్ అండ్ శాండ్ ఆన్ ఇట్స్ బాడీ అంటే టు లూజ్ ఇట్స్ బాడీ హీట్. సో అది ఈ విధంగా హీట్ అనేది దానికి రెసిస్టెన్స్ తగలకుండడానికి ఈ విధంగా చేస్తుందన్నమాట. అదేవిధంగా విచ్ పార్ట్ ఆఫ్ ద ఎలిఫెంట్ లుక్స్ లైక్ ట్రే అంటే అది ఒక ఇయర్ అని చెప్పుకోవచ్చు. అది ఒక ట్రే లాగా చూడొచ్చు మనం. హెవీ బాడీ అంటే బిగ్ జైగాంటిక్ బాడీ అని చెప్పుకోవచ్చు. అనిమల్స్ హ్యావ్ లాంగ్ టైల్ సో దే కెన్ ఫ్లీస్ మస్కిటో అని చెప్పుకోవచ్చు. వాటి యొక్క మస్కిటోస్ ఈ దోమలు కానీ ప్లస్ మరియు ఈగలు కానీ తోలడానికి ఈ లాంగ్ టైల్ అనేది హెల్ప్ అవుతుందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇఫ్ ₹3,300 ఈజ్ బారోడ్ అట్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8% per annum in how many years the amount will be ₹3960 అనమాట. దీన్ని బట్టి మనం చూసినట్లయితే we have amount is 3960, principal is given that is 3,300, interest rate ఎంత అంటే 8% అనమాట. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ₹660 రావడం జరుగుతుంది. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ పర్సంటేజ్ మనము ఇక్కడ తెలుసు. దీని ప్రకారం మనం వచ్చినట్లయితే వాట్ X% X డివైడెడ్ బై 100 ఆఫ్ 3,300 ఈజ్ ఈక్వల్ టు 660 చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈ విధంగా
20% అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్ ఏంటంటే ఈ 20% అంటే ఇక్కడ 8% ప్రకారం మనం చూసినట్లయితే నియర్ అబౌట్ 2.5 year అని మనం తెలుసుకోవచ్చు. అంటే ఆ టైం కనుక్కోవడానికి ఈ విధంగా మనం చేయాల్సి వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 8 + 8 అనేది 16 + 4 అంటే ఇక్కడ 2.5 years అని మనం తెలుసుకోవచ్చు. సో హౌ మెనీ ఇయర్స్ ద అమౌంట్ విల్ బీ అంటే సో ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ గో త్రూ దిస్. సో ఇక్కడ 20% వచ్చింది కాబట్టి 8 + 8 16 + 4 అంటే ఇక్కడ 2.5 yearsలో ఈ విధంగా మనము అమౌంట్ అనేది 3960 కావడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ఫైండింగ్ క్వశ్చన్స్ అనమాట. ఇఫ్ HCF ఆఫ్ 2 numbers ఈజ్ 12, LCM ఆఫ్ 2 numbers ఈజ్ 144. HCF ఇచ్చాడు, LCM ఇచ్చాడు, 1 number ఇచ్చాడు. మనకు తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ ఈక్వల్ టు Y = 48 వస్తుంది. If a tank is filled by 2 pipes, one pipe fills in 12 hours, another empties in 15 hours. సో ఒక పైప్ అనేది ఫిల్ చేస్తే 2 hours, అదేవిధంగా అనదర్ పైప్ ఎంటీ చేస్తే ఇక్కడ మనం 15 hours ఫిల్ చేస్తే ట్యాంక్ ఈజ్ ఎంప్టీడ్ బై హౌ మెనీ అంటే ఇట్ విల్ బి ఎంప్టీడ్ ఇన్ 20 hours అనమాట. సో 12 hours 15 hours అనేది ఫిల్ చేస్తే -20 అనేది ఎంటీ చేస్తుంది అనమాట. దాని ప్రకారం మనం చూసినట్లయితే విల్ డైరెక్ట్లీ మేక్ LCM యాజ్ 60 ఫర్ ఆల్ దీస్. 4 పైపులు అనేది ఫిల్ చేస్తే 9 భాగాలు ఫిల్ అయితే ఒక భాగం అనేది మైనస్ చేస్తుంది అనమాట. అప్పుడు 60/10 అని మనం 60/6 అంటే 10 hours అని మనం ఈజీగా. సో టోటల్ 10 hoursలో ఆ ట్యాంక్ అనేది నిండిపోతుంది అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ బ్యాగ్ కంటైనింగ్ 250 grams ఆఫ్ బ్రింజల్. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ 8 such bags. అంటే ఒక బ్యాగులో 250 grams ఆఫ్ బ్రింజల్స్ అనేవి ఉన్నాయి. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ 8 such bags అంటే ఇక్కడ ఒక బ్యాగు ప్రైస్ మనం చూసినట్లయితే 250 grams ఒక బ్యాగ్ అనేది ఉంది. ఇక్కడ మనం దాని వెయిట్ ఇంత ఉంటే 8 bags మొత్తం వెయిట్ ఎంత అంటే 250 × 8 అంటే టోటల్ 2000 grams మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ 2 kg ఆఫ్ బ్రింజల్ అని మనం తెలుసుకోవచ్చు. దాన్ని మనం కన్వర్జన్ చేసుకోవచ్చు అనమాట. సింప్లిఫై 5 1/4 - 4/3 × 6/2 × 3 అంటే యాజ్ యూజువల్ మనం చేస్తే మనకి 9/4 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఆఫ్టర్ డూయింగ్ దిస్, హౌ మెనీ 20 centimeters లెంగ్త్ వుడెన్ బ్లాక్స్ కెన్ బీ మేడ్ అవుట్ ఆఫ్ ఏ 5 meter సైడెడ్ క్యూబాయిడ్ వుడెన్ బ్లాక్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 5 × 100 అంటే 5 meters × 100 ప్రకారం మనం చేసుకుంటా ఉంటే హౌ మెనీ 20 centimeters లెంగ్త్ వుడెన్ బ్లాక్స్ కెన్ బీ మేడ్ ఫ్రమ్ ద 5 meters సైడెడ్ క్యూబ్ వుడెన్ బ్లాక్స్ అనమాట. సో ఈ క్వశ్చన్ అనేది మీరు చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 5 meters అంటే × 100 అంటే ఎంత, అప్పుడు 500 centimeters అని మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్ ఏంటంటే ఈ సైడ్ ఆ 5 meters ఉంటే సో దాని ప్రకారం మనం చేస్తే డివైడెడ్ బై 20 centimeter బ్లాక్ అంటే ఇక్కడ మనము యూ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్. ఈ వుడెన్ బ్లాక్స్ అనేది క్యూబ్ బ్లాక్స్ లాగా ఉంటాయి. ఇక్కడ క్యూబాయిడ్ ఇచ్చాడు కాబట్టి సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దట్. LBH ప్రకారము ఇక్కడ మనము చేస్తే 125 డివైడెడ్ బై సో దాని ప్రకారం చేసి యూ విల్ గెట్ ద ఆన్సర్. యూ ఫైండ్ అవుట్ దిస్ క్వశ్చన్. ఏం లేదు, ఇక్కడ 5 × 5 × 5 వాటిని మీటర్స్ నుంచి సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ కింద 20 × 20 × 20 చేస్తే అప్పుడు ఆ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. యూ కెన్ ఫైండ్ అవుట్. నెక్స్ట్ ఒక కార్ ఉంది. కార్ ట్రావెల్డ్ ఎట్లా అంటే డిస్టెన్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ 80 km/h ఇన్ 6 hours అనమాట. సో ఓవరాల్ అంటే ఆ ఎక్స్ డిస్టెన్స్ అనేది విత్ ద స్పీడ్ ఆఫ్ 80 km/h కాబట్టి 80 km/h టైం 6 hours ఇచ్చాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకు తెలుసు డిస్టెన్స్ బై టైం అన్నప్పుడు 200/9. ఇక్కడ మనం ఏంటంటే దాన్ని మనము ఈ విధంగా స్పీడ్ అనేది 80 km/h ఇన్ 6 hours కాబట్టి సో దీని ప్రకారం వీ కెన్ ఫిగర్ అవుట్ ద ఆన్సర్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో అప్పుడు మనము డిస్టెన్స్ బై టైం అనేది డిస్టెన్స్ ఈజ్ D, టైం అనేది 6 hours. సో దాన్ని మనం ఈ విధంగా మనము కన్వర్జన్ చేసుకుంటే ఆ డిస్టెన్స్ని ఆ అవర్స్ని మనం కన్వర్షన్ చేసుకుంటే డిస్టెన్స్ 400/3 రావడం జరుగుతుంది. సో ఓవరాల్ ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద కార్ అనేది 96 km/h అనేది రావడం జరుగుతుంది. సో యూ కెన్ ఫిగర్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గివెన్. నెక్స్ట్ ఏంటంటే ఏది ట్రూ అంటే 100th ప్లేస్ ఆఫ్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో వాల్యూ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ బిలో 1 అన్నాడు. దట్ ఈస్ నాట్ ట్రూ. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంట్రా అంటే 1 అన్నాడు. రాంగ్. వన్స్ ఇన్ 5 years వీ గెట్ ఎ లీప్ ఇయర్ అంటే నో, 4 yearsలో వస్తుంది. 100th ప్లేస్ వాల్యూ మీన్
100 part of 1 అని చెప్పి ఇది కరెక్ట్ అనమాట. రాజు గెట్స్ 10% ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ క్లాక్ ఈజ్ 660 అంటే 10% ప్రాఫిట్ కాబట్టి 1/10 అనమాట. 10 కాస్త 11 అయిపోయింది అంటే 11 అనేది ఎంతకి ఈక్వలెంట్ టు 660కి అనమాట. 1160 జా 660 అనమాట. అదేవిధంగా 1060 జా 600 ఈజ్ ద రైట్ ఆన్సర్ కాస్ట్ ప్రైస్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ మేకింగ్ ఇట్. హౌ మచ్ వాల్యూ విల్ బీ యాడెడ్ టు 0.258 వీ గెట్ 1 అనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఎక్స్ ప్లస్ 0.258 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అప్పుడు మనకి 0.742 అనేది ఎక్స్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద ఆన్సర్ వాడు అడిగిండేది. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఈజ్ గెట్టింగ్ ద అమౌంట్ ఈజ్ ₹2480 in 3 years by simple interest. ఫైండ్ అవుట్ రేట్ ఆఫ్ పర్సెంట్ అంటే దీని ప్రకారం P ఈజ్ ఈక్వల్ టు 2000 అయితే A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనము ఈజీగా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 480 అని చెప్పుకోవచ్చు. T ఈజ్ ఈక్వల్ టు 3 years కాబట్టి సో ఇక్కడ మనం ఏంటంటే దీని ప్రకారం వాట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 24% రావడం జరుగుతుంది. 8 3 24 కాబట్టి సో దే హ్యావ్ టేకెన్ 3 years మనకు తెలుసు ఇక్కడ. సో దీని ప్రకారం రేట్ పర్సంటేజ్ ఎంత అంటే 8% అని మనకు ఈజీగా ఆన్సర్ వస్తుందన్నమాట. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అంటే 120 మీటర్లు అంటే 2 × L + B = 120 అయితే L అనేది 40 ఇవ్వడం జరిగింది. B కనుక్కోవడం దట్ ఈస్ 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. హౌ మెనీ 100 ఆర్ దేర్ ఇన్ 1 lakh అంటే 1 lakhలో మనకి ఇక్కడ ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయంటే 1000 హండ్రెడ్స్ ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. 1000 × 100 అని మనం గుర్తుంచుకోవాలి. 12 men finish the work in 6 days. In how many days 18 men will take to complete the same work అంటే 12 men × 6 18 men × x అనమాట. సో దాని ప్రకారం చేసి x = 4 days అనేది రావడం జరుగుతుంది. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అనేది 400 అయితే ద ప్రాఫిట్ అనేది 20% వచ్చిందనమాట. 20% అంటే 1/5 5 కాస్త 6 కమాడు 6 ఎంతకు సమానం అంటే ఇక్కడ మనము కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు కదా 5 కాస్త 400 సమానం కాబట్టి 5 ఎమ్మో 40 కాబట్టి 6 ఎమ్మోలో 48 అనమాట. సో సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి 480 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి చేయాల్సి ఉంటుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో ఈ క్వశ్చన్స్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఆల్ క్వశ్చన్స్ ఐ హోప్ దీస్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. So you can directly go through this. So please go through all whatever questions have been given and na check off list loki ellandi. Aa playlist loki ellarante all whatever you will find everything in that aa playlist loki you will find all JNVST examination సంబంధించి అడ్మిషన్స్ కూడా మీకు కావాలనుకుంటే you can directly call me. We give the coaching for the Navodaya also students. Please you can call me and you can even have the short term crash course. Thank you very much. Have a good day. Have a great life.